Good morning, students. నా పేరు వచ్చేసి వి జ్యోతి, లెక్చరర్ ఇన్ జువాలజీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట్. ఈ లాక్డౌన్ పీరియడ్ కారణం వలన ప్రతి ఒక్కరికి జూమ్ క్లాసులు అందలేకపోవచ్చని కారణంతో యూట్యూబ్ క్లాసులు ఏ సమయంలో అయినా చూసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ యొక్క యూట్యూబ్ని తయారు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా 5th సెమిస్టర్ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించినటువంటిది ఈ యొక్క క్లాస్. మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి టాపిక్. ఇది మీరు డైజెస్ట్ సిస్టంలో ఉన్నటువంటి టాపిక్ అని కూడా చెప్పవచ్చు. అంటే డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. అంటే అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్లో జీర్ణక్రియ ఎలా జరుగుతుందో దాన్ని ఇక్కడ బయోమాలిక్యూల్స్లో కూడా కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది, కొంచెం దగ్గర సంబంధం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దీంట్లో కొంచెం సేమ్గా ఉండే కొంచెం మోనోడై పాలీసాకరైడ్స్ అంటుంటారు కదా, అది ఎలా చెందుతుందో కొంచెం ఇలా దాంతో కొంచెం కంపారిజన్ చేస్తే కొంచెం సిమిలర్గా ఉంటుందని చెప్పవచ్చు. బయోమాలిక్యూల్స్ మెయిన్లీగా ఏమనొచ్చు, బయోమాలిక్యూల్స్ ఆర్ కెమికల్స్ ప్రొడ్యూస్డ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, lipids and nucleic acid. As organic molecules, biomolecule consist primitively of carbon, nitrogen, hydrogen, oxygen and to a smaller extract phosphorus and sulfur. ఇక్కడ చూడండి, బయోమాలిక్యూల్స్ మామూలుగా మీరు మాలిక్యులర్ బయాలజీ అని పేరు వినే ఉంటారు. ఆ విధంగానే జీవాణువులు అంటే ఏంటిది, ఇప్పుడు మన శరీరం రూపాంతరం చెందాలి, మన బాడీ డెవలప్ అవ్వాలంటే మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో అలా లేమో, వయసు పెరిగే కొద్దీ మనం తినే ఆహారం పరంగా మనకు కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆక్సిజన్, నైట్రోజన్ అన్నీ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. అంటే అధిక మొత్తంలో ఏముండాలి జీవాణువులు అంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే మామూలుగా ఇవి బృహత్ అణువులు అంటారు. ఇంకొకటి చూసినట్టే తక్కువ పరిమాణంలో అందవలసినటువంటివి అణువులు కూడా ఉండే అవకాశం ఉంటారు. అంటే స్థూల అణువులు, సూక్ష్మ అణువులు అని కూడా చెప్పే అవకాశం ఉంటుంటే మైక్రో మాలిక్యూల్స్ అంటారు. మైక్రో అంటే చిన్న, మ్యాక్రో అంటే పెద్ద అనొచ్చు. మైక్రో మాలిక్యూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ లాంటివి మనం చూడవచ్చు అన్నమాట. అవేంటివి ముఖ్యమైనటువంటిది. మరి తక్కువ ఉండేటువంటిది ఏంటిది, మైక్రో మాలిక్యూల్స్ ఏంటిదంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటిది ఈ యొక్క సల్ఫర్ ఫాస్ఫేట్. బాగా గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్లకు ముఖ్యమైనటువంటిది ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అనేటువంటి మాలిక్యూల్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చాలా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటిది సల్ఫర్, ఫాస్ఫరస్ అని చెప్పవచ్చు. ఈ విధంగా బయోమాలిక్యూల్స్ అనేటువంటిది లో పాలిమర్స్, మోనోమర్స్ అని కూడా ఉంటాయి. పాలిమర్స్ లార్జ్ కంపౌండ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్మాలర్గా ఉన్నటువంటి వాటిని కూడా స్మాలర్ కంపౌండ్ మీద మోనోమర్స్ అని చెప్పవచ్చు. ఇంకా పాలిమరైజేషన్ అంటే మామూలుగా బిల్డింగ్ ఆఫ్ లార్జ్ కాంపౌండ్ బై జాయినింగ్ స్మాలర్ వన్స్ అని చెప్పవచ్చు. ఇది ఇంట్రడక్షన్. మరి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ మనం చెప్పినట్టు ఎక్కువ క్వాంటిటీలో కావాల్సింది ఇప్పుడు మనం చెప్పినాం మ్యాక్రో మాలిక్యూల్స్. ఇందులో చూడండి చాలా మటుగా ఏముంది, ఇప్పుడు ఇది కార్బోహైడ్రేట్స్లో కార్బోహైడ్రేట్ని ఏమంటారు, C6 గ్లూకోజ్ ఫార్ములా, C6H12O6 అంటారు. C6 చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది కాబట్టి C6H12 ఇక్కడ 12 హైడ్రోజన్లు ఉండే అవకాశం ఉంది. 1 2 ఇక్కడ చూడండి కౌంట్ చేసే పరంగా ఇక్కడ 12 కార్బన్స్, సారీ 6 కార్బన్స్, C6H12
O6 అంటుంటారు. ఆక్సిజన్ ఆల్సో 6 ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఇక్కడ డ్రా విత్ పెన్సిల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఆక్సిజన్ చూడండి, ఇది 1, ఇది 2, 3, 4, 5, ఇక్కడ ఒక 6 అనమాట. అంటే C6H12 అని ఇక్కడ C6H12 అండ్ O6 అంటుంటారు. ఈ విధంగా C6H12 O6గా మనం చెప్పవచ్చు అనమాట. ఇందులో హెచ్ ఆల్సో ఏముందంటే H12 ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవి డాట్ చూడండి, ఇది 1, 2 అండ్ 3, 4, 5, ఇక్కడ 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 12 అనేటువంటి. మరి దీన్ని ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి ఫస్ట్ కార్బన్ చూడండి, కార్బన్ స్ట్రైట్ లైన్లో వేసేటువంటిది. ఇక్కడ స్ట్రైట్గా ఫస్ట్ కార్బన్, ఫస్ట్ 1, చూడండి 1, 2, 3, 4, 5, 6 వేయండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ కంపల్సరీ కార్బోహైడ్రేట్లకు ఆల్డిహైడ్ గ్రూప్ ఉండాలి. ఆల్డిహైడ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ CHO అనొచ్చు. CHO అనేటువంటిది ఆల్డిహైడ్ గ్రూపు అని చెప్పవచ్చు. CHO ఉంటే ఆల్డిహైడ్ అనేటువంటి షుగర్ గ్రూపు ఉండే అవకాశం. ఒకవేళ హెచ్ లేకుండా ఉంటే దాన్ని కీటోన్ గ్రూప్ అని కూడా అంటుంటారు. ఇక్కడ C6H12O6 అనేటువంటి గ్లూకోజ్ అని కూడా. ఒకవేళ ఫ్రక్టోజ్ రాయాలన్నప్పుడు ఏముందంటే ఇక్కడ హైడ్రోజన్ తీసేసి ఈ సి డబుల్ బాండ్ వస్తే కీటోన్ ఉంటుంది, అంటే దాంట్లో ఫ్రక్టోజ్ అని చెప్పవచ్చు. అది నెక్స్ట్ స్ట్రక్చర్లో నేను చూపిస్తాను. ఈ విధంగా మరి ఇది ఎలా రాయాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ హైడ్రోజన్, నెక్స్ట్ ఇక్కడ OH, ఇక్కడ చూడండి OH ఇక్కడ వచ్చినాక నెక్స్ట్ ఇక్కడ OH, ఇక్కడ H. ఎప్పుడైనా OH పక్కన హెచ్ఏ ఉండాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ OH ఉంది కాబట్టి H, ఇక్కడ OH ఉండే అవకాశం. మరి చివరి ఎందుకు ఇలా సిమిలర్గా ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చేటువంటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది ఆపోజిట్లో ఉన్నటువంటిది, నెక్స్ట్ ఇది స్ట్రైట్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 5th కార్బన్ నెక్స్ట్ 6th కార్బన్ వస్తుంది కాబట్టి OH అనేటువంటిది యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా C6H12O6 అనేటువంటిది ఈ విధంగా రండి. 6th కార్బన్ మాత్రం H2OHగా రాస్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇది ఒక కార్బోహైడ్రేట్ల యొక్క నిర్మాణము. ఇది మోనోసాకరైడ్ అని చెప్పవచ్చు. ఒకే అణువు ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అని చెప్పవచ్చు. ఇప్పుడాక మీకు అన్నట్టుగా ఇప్పుడు బయోమాలిక్యూల్స్ ఏంటివి మీకు క్వశ్చన్ అంటే మెటాబోలిక్ బేసిస్ ఫర్ లివింగ్. ఇప్పుడు మన శరీరము నిర్మాణానికి తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి చూసినట్టయితే ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ క్వాంటిటీలో అయితే కార్బోహైడ్రేట్లే ఉంటాయి కాబట్టి ఫస్ట్ చూడండి, ఈ ప్రోటీన్లను ఏమంటుంటారు? ప్రోటీన్లను అమైనో యాసిడ్స్ అంటుంటారు. ఇక్కడ ప్రోటీన్స్ కూడా పింకల్ అమైనో యాసిడ్స్ అనమాట. ఫస్ట్ చూసినట్లయితే అమైనో యాసిడ్స్ అనేటువంటిది మన శరీరానికి ఒక బిల్డింగ్ బ్లాక్ అన్నట్టు. అంటే కోడాన్ అంటారు, AUG కోడాన్స్ అంటారు. అడినిన్, గ్వానిన్, థైమిన్ అండ్ యూరాసిల్, నెక్స్ట్ సైటోసిన్ అంటుంటాము కదా. అడినిన్, గ్వానిన్ అనేటువంటి ఇవన్నీ ప్యూరిన్లు, పిరమిడ్లు అంటుంటారు DNAలో. ఆ విధంగానే DNA నిర్మాణంలో కూడా ఏంటుంది ఈ యొక్క న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. న్యూక్లియోటైడ్స్లో ఏముంటాయి? ముఖ్యంగా కొన్నిట్లో RNA జన్యు పదార్థం ఉంటుంది, కొన్నిట్లో DNA జన్యు పదార్థం ఉంటుంది. కాబట్టి వీటిని న్యూక్లియోబేసెస్ అని కూడా చెప్పవచ్చు. అంటే బయోమాలిక్యూల్స్ ఏంటిదంటే ముఖ్యంగా ఇవి 4 రకాలని చెప్పవచ్చు. ఫస్ట్ కానీ చూసినట్టయితే అమైనో యాసిడ్స్ అనేటువంటి ప్రోటీన్గా, నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్ అనేటువంటి క్రొవ్వులు ముఖ్యంగా ఎలా ఉంటాయంటే ఒక తల భాగం చూడండి, ఇక్కడ రౌండ్గా ఉన్నటువంటి హెడ్ అండ్ టెయిల్ రూపంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి హెడ్ అండ్ టెయిల్ అనేటువంటిది ఉంటుంది, అంటే తల మరియు తోక ఉంటుంది. హెడ్ ఈజ్ హైడ్రోఫిలిక్ ఉంటే తోక అనేటువంటిది హైడ్రోఫోబిక్ గుణం ఉంటుంది. హైడ్రోఫోబిక్ ఉన్నటువంటి రెండు కూడా మనం హెడ్ అండ్ టెయిల్లో చూడవచ్చు. ఈ ఫ్యాటీ యాసిడ్ అనేటువంటి ఎక్కడి నుంచి అంటే మామూలుగా గ్లిజరాల్ అంటుంటారు. ఫ్యాటీ యాసిడ్ని గ్లిజరాల్ అంటుంటారు. వీటిలో ఏముంటుంది? పాస్పోలిపిడ్స్ అని కూడా చెప్పవచ్చు. పాస్పోలిపిడ్స్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే కార్బోహైడ్రేట్లో ముఖ్యమైనటువంటిది ఇవి. కార్బోహైడ్రేట్ ఫస్ట్ చూసినట్టయితే పాలిసాకరైడ్ అంటుంటారు. ఇప్పుడు మోనోసాకరైడ్,
అన్నీ కూడా ఏర్పడి పెద్ద అణువుని ఏమంటుంటారంటే మోనో కాస్త ఇప్పుడు గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్గా ఏర్పడితే మనం తిన్న ఆహారం అన్నీ కూడా మోనోసాకరైడ్ గ్లూకోజ్గా అబ్జర్వేషన్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుందంటే కాలేయం ఏం చేస్తుంది, గ్లైకోజన్గా మారుస్తుంది. దాన్ని ఏమనొచ్చు, గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ గ్లైకోజన్ ఈజ్ కాల్డ్, అంటే మామూలు పెద్ద అణువుగా, చిన్న అణువు కాస్త పెద్ద అణువుగా మారడాన్ని పాలీసాకరైడ్ అని చెప్పవచ్చు. మోనో అంటే ఒకటి, పాలీ అంటే చాలా. పాలీ ఏర్పడాలంటే మోనోసాకరైడ్ చాలా ఏర్పడాలి, 300 ఉండొచ్చు, చాలా ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియో బేసెస్ అంటే న్యూక్లియోటైడ్స్, మెయిన్లీ 2 టైప్స్, DNA, RNA న్యూక్లియోటైడ్స్ అని చెప్పవచ్చు. ఈ విధంగా మెటబోలిక్ బేసెస్ ఫర్ ద లివింగ్. ఇవి మన ప్రతి జీవం ఉన్నటువంటి జీవులన్నిటి కూడా మనం ఇది చూడవచ్చు అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్లైడ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క స్ట్రక్చర్. ఇక్కడ ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్ల గురించి చూద్దాం. ఫస్ట్ అది టాపిక్ వచ్చేసి కార్బోహైడ్రేట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ మనం ఫుల్ స్క్రీన్ చూడవచ్చు. కార్బోహైడ్రేట్ ఎన్ని రకాలు అంటే ఫస్ట్ మోనోసాకరైడ్, డైసాకరైడ్, ఆలిగోసాకరైడ్, పాలిసాకరైడ్ అనేటువంటివి చూసుకోండి. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బయోమాలిక్యూల్స్లో ఫస్ట్ వన్ చూసినట్టే కార్బోహైడ్రేట్స్ చూడాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని అడుగుతారు. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో అడిగినప్పుడు ఇవన్నీ రాయవలసి ఉంటుంది. అందులో మోనోసాకరైడ్ అండ్ డైసాకరైడ్, ఎందుకంటే దీన్ని సాకరైడ్స్ అంటుంటారు. కార్బోహైడ్రేట్ మేడప్ ఆఫ్ సాకరైడ్స్ అని చెప్పవచ్చు. ఇందులో బంధం వచ్చేసి బాండ్ వచ్చేసి వన్ మోనోసాకరైడ్ అనదర్ మోనోసాకరైడ్తో కలిపితే డైసాకరైడ్ ఏర్పడుతుంది. కాబట్టి దీంట్లో బంధం కూడా నేను చెప్తాను, గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పవచ్చు. అంటే మోనోసాకరైడ్ అనేటువంటిది 1 షుగర్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్గా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే డైసాకరైడ్, షుగర్ మాలిక్యూల్ అనేటువంటి 2 ఉంటాయి, 2 మాలిక్యూల్. ఎగ్జాంపుల్ సుక్రోజ్, లాక్టోజ్ అండ్ మాల్టోజ్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఆలిగోసాకరైడ్. చూడండి, 2 to 10 షుగర్ మాలిక్యూల్, అంటే 2 నుంచి 10 షుగర్ మాలిక్యూల్ ఉంటే వాటిని ఉంటారు ఆలిగోసాకరైడ్ అంటుంటారు. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, 10 నుంచి ఎక్కువ ఉంటే దాన్ని పాలిసాకరైడ్ అనొచ్చు, ఎక్కువ ఉండాలి 10 కంటే ఎక్కువ ఉంటే దాన్ని పాలి అంటారు. మరి 2 నుంచి 10 ఉంటే దాన్ని ఆలిగోసాకరైడ్ అని కూడా చెప్పవచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క ఆలిసాకరైడ్ అనేటువంటిది ఈ యొక్క షుగర్ మాలిక్యూల్ 2 నుంచి 10 వరకు ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ రఫినోస్ అండ్ స్టాకియోస్ అని కూడా చెప్పవచ్చు. మరి పాలిసాకరైడ్ ఏంటివి ముఖ్యమైనటువంటిది, ఇప్పుడు మన శరీరం నిల్వ ఉండేటువంటిది చూసినట్టయితే మొక్కల్లో నిల్వ ఉండేటువంటి పదార్థం ఏంటిదంటే మొక్కలు పిండి పదార్థాన్ని స్టార్చ్ రూపంలో నిల్వ ఉంచుకుంటాయి, గుర్తుపెట్టుకోండి స్టార్చ్. మరి జంతువుల నిల్వ ఉండేది ఏంటిది, గ్లైకోజన్. మరియు వృక్షం యొక్క మామూలుగా మనము చూస్తాం సెల్యులోజ్ అనమాట, సెల్యులోజ్. ఇప్పుడు మనం పత్తి అంటుంటాం, పత్తి దేని చేత ఏర్పడ్డది, కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ సెల్యులోజ్ అని చెప్పవచ్చు. మరి మామూలుగా మొక్క యొక్క అంటే బెరడు అంటుంటారు, అంటే కాండం యొక్క భాగం ఏంటి అంటే సెల్యులోజ్ అటువంటి పదార్థాలు, అవన్నీ కూడా పాలిసాకరైడ్. వాటిలో షుగర్ మార్కులు వచ్చేసి 10 to more అనమాట, ఎంతైనా మనం చెప్పవచ్చు, 100,000లో కూడా రాసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు అన్నట్టుగా కార్బోహైడ్రేట్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే ఇది అనమాట, C6H12O6గా మనం ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే దీని యొక్క స్ట్రక్చర్ ఏంటివి అవి పూర్తిగా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు అయిపోయాక మోనోసాకరైడ్ అంటే అన్నీ కూడా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ అని కూడా చెప్పినాం కదా, ఇది డైసాకరైడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైసాకరైడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంఎస్సీ బిట్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మామూలుగా బెంజిన్ షేప్లో ఉన్నటువంటిది, అంటే బెంజిన్ ఆకారం, అంటే C6H12O6 కాబట్టి సిక్స్ కార్బన్ ఉంటే బెంజిన్ అనొచ్చు. మరి ఇక్కడ సుక్రోజ్ చూసినట్టయితే ఇంకొకటి చూసినట్టయితే
పెంటా ఉంటుంది చూడండి, 1 2 3 4 5 పెంటా అనొచ్చు, పెంటా షుగర్ అని చెప్పవచ్చు. దీన్ని హెక్సా షుగర్ అనొచ్చు. హెక్సా అంటే 6, హెక్సా అండ్ పెంటా అని చెప్పవచ్చు. మరి సుక్రోజ్ అనేటువంటిది మామూలుగా స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్వీట్ ఎక్కువ ఉన్న వాటిలలో కంపల్సరీ అని చెప్పిన కీటోన్ ఉంటుంది, C డబుల్ బాండ్ O ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, సుక్రోజ్లో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఉంటుంది. గ్లూకోజ్ కొంచెం చప్పగా ఉన్నటువంటిది, ఫ్రక్టోజ్ తీయగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇలానే నియర్ కానీ ఇక్కడ CH2 ఇక్కడ CH2 వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు. మిగతావి ఎలా వేసుకోవాలని మీకు క్వశ్చన్ ఒకవేళ అనిపిస్తే, బెంజిన్ స్ట్రక్చర్ అనేటువంటిది మీరు మర్చిపోలేదు. బెంజిన్ స్ట్రక్చర్ అంటుంటారు కదా, ఇక్కడ O చూడండి, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర O ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ విధంగా చూడండి. ఎప్పుడైనా H ఉంటే ఇక్కడ O, ఇక్కడ కంపల్సరీ OH H, ఇక్కడ OH ఉంది కాబట్టి కంపల్సరీ ఇక్కడ H రావాల్సి ఉంటుంది. ఇక్కడ H ఉంటే ఇక్కడ OH వచ్చే అవకాశం, ఇది మీరు గుర్తుపెట్టండి. ఇట్లా ఆపోజిట్లో వేయవలసి వస్తుంది. ఇక్కడ ఏముంటుందంటే షుగర్లో ఆల్డిహైడ్ CHO, దాన్ని ఏమంటారు ఆల్డిహైడ్ అని చెప్పిన. మరి ఇది కీటోన్ అంటే C డబుల్ బాండ్ O ఉంటే కీటోన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ CH2 అండ్ CH2O 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి దీన్ని ఫ్రక్టోజ్గా అని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని పెంటా షుగర్ అని చెప్పవచ్చు. దీన్ని హెక్సా అనొచ్చు, 6 ఉంటాయి. ఇది బెంజిన్ అని చెప్పవచ్చు. ఇది కొంచెం పెంటా అనమాట, ఒకటి తగ్గించే, ఎందుకంటే CH2 అనేటువంటివి మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే లాక్టోజ్ చూద్దాం. లాక్టోజ్ అంటే మిల్క్ కార్బోహైడ్రేట్ అని చెప్పవచ్చు. మిల్క్లో ఉన్నటువంటి, పాలలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఏంటిదంటే ఈ గ్యాలక్టోజ్ ప్లస్ గ్లూకోజ్ అని చెప్పవచ్చు. గ్యాలక్టోజ్ ప్లస్ గ్లూకోజ్గా చెప్పే అవకాశం ఉంది. మరి దీన్ని చూడండి, గ్లూకోజ్ స్ట్రక్చర్ గ్యాలక్టోజ్ స్ట్రక్చర్ సిమిలర్గా ఉంటాయి, కానీ దీన్ని కొంచెం పక్కన ఉన్నటువంటి బంధం చూడండి, ఎగ్జాక్ట్గా OH అనేటువంటి క్రిందికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ O అనేటువంటిది పైకి వచ్చే అవకాశం ఉంది. సేమ్గా ఉంటాయి. గ్యాలక్టోజ్ అండ్ నెక్స్ట్ గ్లూకోజ్ సిమిలర్గా ఉండే అవకాశం ఉంది, కానీ మాల్టోజ్ కంటే కొంచెం స్వీట్ ఉంటుంది. మరి లాక్టోజ్ కంటే షుగర్ కింద ఇంకా స్వీట్ ఉంది కాబట్టి దాన్ని సుక్రోజ్ అని చెప్పవచ్చు అని చెప్పి. మరి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బయట పోతుంది చూడండి, CH2O అనేటువంటిది, H2O అనేటువంటి వాటర్ బయటికి పోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి బాండ్ని ఏమంటారంటే గ్లైకోసైడిక్ బాండ్, గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బుక్ తీసుకొని వినేటప్పుడు రాసుకోండి. గ్లైకోసైడిక్ బంధం అని కూడా చెప్పవచ్చు. అన్నిటి మధ్య, దీని మధ్యలో కూడా గ్లైకోసైడిక్, దీని మధ్యలో కూడా గ్లైకోసైడ్, అంటే మోనోసాక్రైడ్ మధ్య ఉండే బంధాన్ని ఏమనొచ్చు అంటే గ్లైకోసైడిక్ బంధం అని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి పిండి పదార్థం రైస్ కావచ్చు, అలాంటి అంటే కొంచెం స్వీట్ తక్కువ ఉన్న వాటిని ఏమంటారు మాల్టోజ్ అనొచ్చు. గ్లూకోజ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇక్కడ ఇది గ్లూకోజ్, ఇది కూడా గ్లూకోజే, ఇది కూడా గ్లూకోజ్. ఈ యొక్క రెండు కూడా గ్లూకోజ్ కావడం వల్ల సిమిలర్, ఇక్కడ OH, ఇది చూడండి ఇక్కడ O గ్రూప్ అనేటువంటి సిమిలర్ ఇటువైపు ఇక్కడ గ్యాలక్టోజ్ కావడం వల్ల చూసినట్టయితే ఇది అప్పర్, ఇది డౌన్ ఉండే అవకాశం ఉంది. దీని ఏమంటారంటే సిస్ ట్రాన్స్ అనేది వినే ఉంటారు. సిస్ ట్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఈ విధంగా దీన్ని ఏమనొచ్చు అంటే ట్రాన్స్ అనొచ్చు, దీన్ని సిస్ అంటారు. సిమిలర్గా పక్క పక్కన ఉంటే సిస్ ట్రాన్స్ అనేటువంటిది మీరు కూడా, ఇది కూడా సేమ్గానే ఉండే అవకాశం, కానీ ఇది మాత్రం ఈ విధంగా పైన కింద ఉంటే కింద ఉండే, ఇది మాత్రం పక్క పక్కన ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. మాల్టోజ్ సేమ్ అనమాట, ఇది సేమ్ బెంజిన్ స్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంటుంది. 2 గ్లూకోజ్ మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు మాల్టోజ్, 1 galactose, 1 glucose molecule is equal to lactose, and sucrose is 1 glucose plus fructose. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్వీట్గా ఉంటే ఫ్రక్టోజ్, దానికంటే కొంచెం స్వీట్ తక్కువ ఉంటే గ్యాలక్టోజ్, అసలే స్వీట్ లేకుండా చప్పగా ఉంటుందని గ్లూకోజ్ అని కూడా చెప్పవచ్చు. రెండు కూడా గ్లూకోజ్. ఇది నెక్స్ట్ మనం ఇంకో స్లైడ్లోకి వెళ్దాం. ఈ యొక్క ఇప్పుడు మోనో డై అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఇంకోటి కూడా మనం చూడండి, ఇక్కడ కొన్ని సాకరైడ్ కార్బోహైడ్రేట్స్లో చూసినట్టయితే
ముఖ్యమైనటువంటి ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. మోనోసాకరైడ్లో కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ముఖ్యమైనటువంటి ఫార్ములా మెథడ్స్ ఏంటివి అంటే ట్రయోజ్ ఉంది ఇక్కడ, నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఆటమ్స్. వీటిని చాలాసార్లు ఇది చిన్నగా ఉంది కదా అనేసి అనుకుంటారు, కానీ దాంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది మీకు. ఎలా అంటే ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఏంటిదంటే అట వరుస క్రమంలో పెట్టండి అంటుంటారు, వరుస క్రమంలో పెట్టండి అంటుంటారు కదా. ఆ విధంగా ఇందులో ట్రయోజ్ ఉంది చూడండి. మెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్లో 3 ఉంటాయి. 3 ఉంటే దాన్ని ఏమంటారు ట్రయోజ్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ట్రై మీన్స్ ఇక్కడ కార్బోహైడ్రేట్లు 3 ఉంటాయి. 1 1 2 3 చూడండి. 1 చూడండి, ఇది 1 ఇక్కడ వైపు 1 2 3 అనమాట. అంటే కార్బన్ అనేటువంటిది 3 ఉంటుందని ట్రయోజ్ అని చెప్పవచ్చు కంపల్సరీ. ఇది ఆల్డిహైడ్ కావడం వల్ల ఏమనొచ్చు అంటే పై వైపున దీన్ని ఆల్డిహైడ్, మరి దీన్ని ఏమనొచ్చు అంటే కీటోన్గా చెప్పవచ్చు. సి డబుల్ బాండ్ ఓన్ ఏమంటారు కీటోన్, మరి సిహెచ్ఓ దాన్ని ఏమనొచ్చు ఆల్డిహైడ్ అంటుంటారు. కాబట్టి దాన్ని ఏమంటారు గ్లిజరాల్డిహైడ్ అనొచ్చు. గ్లిజరాల్డిహైడ్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే గ్లిజరాల్డిహైడ్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే CH2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి డైహైడ్రాక్సీ ఎసిటోన్ అని చెప్పవచ్చు. డైహైడ్రాక్సీ ఎసిటోన్, ఎందుకంటే కీటోన్ ఉంది కాబట్టి. మీకు ట్రయోజ్ ఎగ్జాంపుల్ రాయండి అంటే గ్లిజరాల్డిహైడ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ గ్లిజరాల్డిహైడ్ డైహైడ్రాక్సో ఎసిటోన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ దీన్ని ట్రయోజ్ అంటే ఎందుకంటే 3 కార్బన్స్ ఆర్ దేర్, 1 2 3 సిమిలర్గా ఉంటాయి. ఇది కీటోన్ మాలిక్యూల్ వైపు ఉన్నవి, ఇవి ఆల్డిహైడ్ ఉన్నాయి కాబట్టి గ్లిజరాల్డిహైడ్ అంటుంటారు. నెక్స్ట్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ అనేటువంటిది కీటోన్ అనేటువంటిది చెప్పవచ్చు. ఇది ట్రయోజ్. ఇది వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎంఎస్సీలో. నెక్స్ట్ టెట్రోజ్ అంటే 4 అంట. 4 కార్బన్ అంటే ఇక్కడ 4 ఏంది కార్బన్ కనిపిస్తుంది అంటుంటారు. మీరు కొన్ని చూడండి ఇక్కడ ఎన్ని ఫోల్డ్లు ఉంటాయి అవి అన్ని కార్బన్లు అని గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 1 2 3 ఇటువైపు 4 అని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్ని ఫోల్డ్ ఉంటాయని దాన్ని ఏమనొచ్చు ట్రయోజ్. ఇది ఆల్డిహైడ్ ఉంటే దాన్ని ఏమంటారు ఎరిథ్రోజ్ అని చెప్పవచ్చు. ఎరిథ్రోజ్. నెక్స్ట్ ఇటువైపు ఉంటే కీటోన్ కనుక మనం చూస్తే కనుక దాన్ని ఏమనొచ్చు ట్రయోజ్. ఎరిథ్రోజ్ ట్రయోజ్ అని గుర్తుపెట్టుకోండి. 4 మాలిక్యూల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి దాన్ని ఏమనొచ్చు ఎరిథ్రోజ్ అండ్ ట్రయోజ్. అయితే 5 ఉంటే దాన్ని ఏమంటారు పెంటోజ్ అనొచ్చు. పెంటోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అరబినోజ్ అని చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ అరబినోజ్. దీన్ని పెంటా మాదిరిగా వచ్చేటువంటిది మనం ఈ విధంగా రాసుకుంటుంది కాబట్టి అరబినోజ్కి ఎగ్జాంపుల్ మనం పెంటోజ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా పెంటోజ్ ఎగ్జాంపుల్ అరబినోజ్ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ఇవి మాత్రం మీరు చూసినట్లయితే ఈ కార్బన్లు మాత్రం కేవలం 5 మాత్రమే రాయాలి కంపల్సరీ. కార్బన్ మాలిక్యూల్ వచ్చేసి 5 రాస్తే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 6 అంటే కంపల్సరీ గ్లూకోజ్ ఉంటుంది. కంపల్సరీ గ్లూకోజ్ ఉన్నటువంటిది 6. దీని ఇందులో ఆల్డిహైడ్ ఉంటుంది కాబట్టి ఇది గ్లూకోజ్ అనేటువంటిది ఒక హెక్సా అంటే 6 అని చెప్పవచ్చు. హెప్టా మీన్స్ 7 ఉంటుంది. ఈ 7లో ఉన్నటువంటిది చూస్తున్నట్లయితే 7 కార్బన్ మాలిక్యూల్ ఉన్నటువంటిది కొన్ని ఈ కీటోన్ ఉన్నటువంటి చూడండి సి డబుల్ బాండ్ ఓ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు మోనోహెప్టులోజ్ అంటారు. మోనోహెప్టులోజ్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే సేడోహెప్టులోజ్ అనగా చెప్పవచ్చు. సేడోహెప్టులోజ్. హెప్టో మీన్స్ 7. సేడోహెప్టులోజ్ అండ్ మోనోహెప్టులోజ్గా చెప్పవచ్చు. గుర్తుపెట్టుకోండి. ట్రయోజ్, టెట్రోజ్,
పెంటోస్, హెక్సోస్, హెప్టోస్. ఎగ్జాంపుల్ కంపల్సరీ అడుగుతారు. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్న 2-3 ఇంట్లో 3 గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా. మీకు కంపల్సరీ ఈ హెక్సోస్ గుర్తుంటుంది, గ్లూకోజ్ బాగా గుర్తుంటుంది, పెంటోస్ కూడా, అరబినోస్ గుర్తుంటుంది. నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎంఎస్సిలో మీకు బాగా పనికొస్తుంది బిట్టు అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు అది ఎంత క్వాంటిటీలో మామూలుగా ఫుడ్ ఉంటుంది. మామూలుగా మనం తీసుకునేదాన్ని బియ్యం కావచ్చు, జొన్నలు కావచ్చు, గోధుమలు కావచ్చు. అంటే ఇప్పుడు వీటిలలో ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకుంటాం. ఎక్కువ అంటే కార్బోహైడ్రేట్ 60% ఫుడ్లో మనకు కార్బోహైడ్రేట్ ఉండే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ స్టార్చ్, నెక్స్ట్ గ్లైకోజన్, సుక్రోజ్, లాక్టోస్ అండ్ సెల్యులోజ్ ఆర్ ఏదైనా కూడా ఇవి మాత్రం మనం ఎక్కువ తీసుకుంటాం అని చెప్పవచ్చు. అండ్ దీనిలో హైడ్రోలైజ్ టు హెక్సోస్ అండ్ హెక్సో అనగానే మనం సుక్రోజ్, ఎగ్జాంపుల్ గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఫ్రక్టోజ్ ఇవన్నీ కూడా 6 అణువుల నిర్మితమే. 6 కార్బన్లు ఉంటాయి కాబట్టి హెక్సోజ్. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్, గ్యాలక్టోస్, ఫ్రక్టోజ్ ఇవి హెక్సోస్ కార్బోహైడ్రేట్ 6 అణువులు ఉంటాయని చెప్పవచ్చు. మామూలుగా ఈ మోనోసాకరైడ్ అనేటువంటిది అబ్జర్వేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంటే గ్రాస్టో ఇంటెస్టినల్ ట్రాక్ట్ బిఫోర్ దే ఆర్ అబ్జర్వ్డ్ అని చెప్పవచ్చు. ఈ విధంగా అంటే ఈ విధంగా పేగు ప్రాంతంలో ఇవి మోనో మాలిక్యూల్గా ఉంటే మోనోసాకరైడ్గా ఉన్నప్పుడే అబ్జర్వేషన్ చేస్తే కూడా హైడ్రోలైసిస్ ఆఫ్ గ్లైకోసైడిక్ బాండ్ బై గ్లైకోసైడేజ్ మోనో చెప్పండి చూడండి ఏ బంధం ఉంటుంది అంటే ఇప్పుడు డైసాకరైడ్ తీసుకున్నప్పుడు ఏ బంధం ఉంటుంది, గ్లైకోసైడేజ్ బంధం. 2 మోనోసాకరైడ్ కలిపితేనే డైసాకరైడ్ అవుతుంది. కాబట్టి డైసాకరైడ్ మధ్య ఉండే బంధం ఏంటిది అంటే గ్లైకోసైడ్. అలా డై అని కాకు, ఇప్పుడు మామూలుగా మనం గ్లైకోసైడిక్ మా బంధం చూసినట్టయితే గ్లూకోజ్లో చూస్తే ఎన్ని మోనోసాకరైడ్ ఉంటాయో అటాచ్డ్ పక్కన అవడానికి 1,2 1,2 కావచ్చు, 1,4 కావచ్చు, 1,6 కావచ్చు. అవన్నీ కూడా గ్లైకోసైడిక్ బంధం. 1,6 గ్లైకోసైడిక్ బంధం, 1,4 గ్లైకోసైడిక్. అంటే పక్క పక్కన ఉన్నటువంటి 1,6 అంటే ఏదో అనుకున్నారు, ఫస్ట్ కార్బన్కి 6 కార్బన్కి, మరి ఫస్ట్ కార్బన్కి 4th కార్బన్కి, ఫస్ట్ కార్బన్కి 2nd కార్బన్కి మధ్య బంధం ఏర్పడింది అనుకో, దాన్ని ఈ విధంగా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫస్ట్ బెంజిన్లో ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ మరి సెకండ్ బెంజిన్లో ఉన్నటువంటిది 6వ కార్బన్కి మధ్య బంధం ఏర్పడనుకోండి, బాండ్ ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా మనం మెన్షన్ 1,6 1,4 ఈ విధంగా ఇది మధ్య ఉండే బంధం ఏమంటారు గ్లైకోసైడేజ్ అంటే గ్లైకోసైడిక్ బాండ్ అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ మనం పాలీసాకరైడ్ చూద్దాం. పాలీ మీన్స్ ఏమంటారు, మెనీ అనొచ్చు, మెనీ అంటారు. పాలీసాకరైడ్లో ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఏంటిదంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్చ్లో ఉన్నటువంటి మాలిక్యూల్ చూడండి ఈ విధంగా. ఇక్కడ గ్లైకోసైడ్కి బంధం ఎక్కడ అంటుంటారు. ఇవన్నీ గ్లూకోజ్లో మొత్తం అన్నీ కూడా గ్లూకోజ్ మాలిక్యూల్ ఇలా ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నగా రౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది, చిన్న చిన్న రౌండ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ విధంగా గ్లూకోజ్ మాలిక్యూల్ అనమాట. అన్ని మాలిక్యూల్ మనం వేయాలి. ఇక్కడ చూడండి, స్ట్రేట్గా ఇలా పోయినప్పుడు అన్నీ కూడా 1,4 గ్లైకోసైడిక్ బాండ్ అంటే ఇట్లా చూడండి, దీన్ని 1,4 గ్లైకోసైడిక్, 1,4 గ్లైకోసైడ్ అంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్కి అండ్ ఇక్కడ 4th కార్బన్ నెక్స్ట్ బెంజిన్ 4th కార్బన్కి మధ్య ఉంటుందని 1,4 గ్లైకోసైడ్. ఒకవేళ సైడ్గా ఏమైనా శాఖ ఏర్పడ్డా చూడండి, సైడ్గా బ్రాంచ్ ఏర్పడితే అక్కడ మాత్రం సైడ్ వంపు తిరగాలి. కాబట్టి ఫస్ట్ బెంజిన్ యొక్క ఫస్ట్ కార్బన్ సెకండ్ బెంజిన్ యొక్క 6th కార్బన్తో బంధం ఏర్పడుతుంది. ఈ విధంగా గ్లైకోసైడిక్ బంధం అనొచ్చు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సైడ్ బ్రాంచ్ సైడ్ తిరుగుతుంటే శాఖ అనేది పక్క తిరిగినప్పుడు ఏ బంధం ఉంటుందంటే 1,6 గ్లైకోసైడిక్ బాండ్.
అది స్ట్రేట్గా ఏర్పడితే 1,4 గ్లైకోసైడిక్ బాండ్. ఇది చాలాసార్లు అడిగడం జరిగింది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గ్లైకోసైడిక్ బంధము ఈ యొక్క గ్లైకోజన్లో ఎన్ని రకాలు అంటే 2 రకాలు, 1,4 గ్లైకోసైడిక్ బంధం, 1,6 గ్లైకోసైడ్. ఆ విధంగా స్టార్చ్లో కూడా మనం చెప్పవచ్చు. సైడ్ శాఖ వచ్చేస్తే అది కంపల్సరీ 1,6లోకే చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ చూసినట్టయితే పాలిసాకరైడ్ ఎగ్జాంపుల్ గ్లైకోజన్ అండ్ స్టార్చ్, సెల్యులోజ్ అని చెప్పవచ్చు. చూడండి, ఓఎస్సి పదం గ్లూకోజ్, సెల్యులోజ్ అనేటువంటి చూడండి. గ్లైకోజన్ ఇస్ ఏ లాంగర్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ ఏ మోనోమర్ అని చెప్పవచ్చు. చాలా మోనోమర్ అనేటువంటిది ఏర్పడితేనే ఒక పాలిసాకరైడ్ అనేటువంటిది ఏర్పడే అవకాశం అని చెప్పవచ్చు. చూడండి, మోనోమర్స్ ఎగ్జాంపుల్ మోనోసాకరైడ్ ఈస్ గ్లూకోజ్, పాలిమర్స్ డైసాకరైడ్ ఈస్ సుక్రోజ్, పాలిసాకరైడ్. చూడండి, పాలిమర్స్ అంటే మీరు షార్ట్ క్వశ్చన్ అడుగుతారు, పాలిమర్స్ గురించి రాయండి. పాలిమర్స్ అంటే ఏంటిదో అనుకొని పెద్ద ఫీల్ అయ్యారు, అంటే పాలిసాకరైడ్ గురించి రాయాలా అని క్వశ్చన్ వచ్చేస్తుంది. అలాగా పాలిమర్స్ అంటే డైసాకరైడ్ గురించి రాయండి. అంటే ఎగ్జాంపుల్ సుక్రోజ్, లాక్టోజ్ అయితే నేను చెప్పాను చూడండి ఫస్ట్ స్టార్టింగ్ స్టైల్లో, అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలిసాకరైడ్ అంటే స్టార్చ్ స్టోర్ ఇన్ ఎక్కడ చెప్పవచ్చు, ఎనర్జీని ప్లాంట్ అండ్ యానిమల్ స్టోరేజ్ ఇది ఇది కూడా సెల్యులోజ్ ఆల్సో ప్లాంటే అని చెప్పవచ్చు. మరి యానిమల్ చూస్తే గ్లైకోజ్ అని చెప్పవచ్చు. ఏంటిది ఫంక్షన్ ఏంటిది, స్టోర్ ఎనర్జీ అండ్ బిల్డింగ్ బ్లాక్ ఫర్ అనదర్ మాలిక్యూల్ ఫౌండ్ ఇన్ ఎగ్జాంపుల్ పొటాటోస్. అండ్ ఇవన్నీ కూడా మనం ఇవన్నిట్లో చూడవచ్చు. అంటే ఆలులో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటాయి. నెక్స్ట్ బ్రెడ్, ఫ్రూట్, వెజిటేబుల్స్, సోడా, వీటిలో ఎగ్జాంపుల్గా మనం కార్బోహైడ్రేట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ మనం చెప్పేటువంటిది టాపిక్ వచ్చేసి ఈ కార్బోహైడ్రేట్ మెటాబాలిజం అంటుంటారు కదా. ఇప్పుడు ఇంతవరకు ఏర్పడినటువంటి అన్నీ కూడా కార్బోహైడ్రేట్లో ఉన్నటువంటిది క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూస్తే కార్బోహైడ్రేట్ మెటాబాలిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఇంటర్మీడియట్లో చదివి బట్టి ఉంటుంటారు. అంటే కార్బోహైడ్రేట్లు ఇప్పుడు జీవాణువులు ఉంటాయి, వాటిని అన్నీ కూడా సేకరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ మాలిక్యూల్ స్టోర్డ్ ఇన్ లివర్ ఇన్ గ్లైకోజన్గా ఉంది. ఇప్పుడు మనం పని బాగా చేసేటప్పుడు ఆ గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్గా ఏర్పడాలి. గుర్తుపెట్టుకుని, గ్లైకోజన్ కాస్త గ్లూకోజ్గా ఏర్పడాలి, అప్పుడే మనకు శక్తి అనేది ఏర్పడుతుంది. మరి గ్లూకోజ్లో మామూలు గ్లైకోజన్ గ్లూకోజ్గా మార్చేది ఏంటిది గుర్తుపెట్టుకోండి. గ్లైకోజన్ని గ్లూకోజ్గా మారేటువంటి మన ఆల్ఫా బీటా కణాలు లాంగర్ హ్యాండ్స్ పుట్టికలు అనేటువంటిది క్లోమంలో చదివినాం, గుర్తుపెట్టుకోండి. గ్లూకాగాన్ అంటుంటాం. గ్లూకాగానీస్ అంటే లాంగర్ హ్యాండ్ పుట్టికలో ఆల్ఫా గ్లూకాగానీస్ ఏమవుతుందంటే గ్లైకోజన్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్. మరి గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేది ఏంటిది, బీటా ఇన్సులిన్. గుర్తుపెట్టుకోండి, అంటే మనం తిన్న ఆహార పదార్థం అన్నీ మోనోసాకరైడ్ ఉంటాయి కదా, గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చేది గ్లూకాగాన్, గుర్తుపెట్టుకోండి. మరి గ్లైకోలసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ల జీవక్రియ గురించి రాయండి అన్నప్పుడు ఇదే రాయండి. లేకపోతే ఇంకొకటి ఏం అడుగుతుంటారు, కార్బోహైడ్రేట్ మెటాబాలిజం ఏంటంటే ఫస్ట్ గ్లైకోలసిస్, క్రెబ్స్ అండ్ ఎలక్ట్రాన్ రవాణా, ఈ మూడింటి గురించి రాయండి. ఫస్ట్ మీరు కార్బోహైడ్రేట్ల జీవక్రియలో గ్లైకోలసిస్ అంటే గ్లైకోలసిస్ అనేటువంటివన్నీ కూడా
జంతు కణంలో కార్బోహైడ్రేట్ ఎక్కువ మొత్తంలో శక్తినిచ్చే పదార్థాలను కూడా చెప్పవచ్చు. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ గివ్ ద 4.2 కిలో క్యాలరీ ఎనర్జీ అని చెప్పవచ్చు. 4.2 కిలో క్యాలరీ ఎనర్జీ విడుదలవుతుంది. మనం ఎక్కువ క్వాంటిటీ కార్బోహైడ్రేటే తీసుకుంటాం అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడు చదివినాం. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్ ఇవన్నీ మోనోసాకరైడ్గా చెప్పవచ్చు. ఇప్పుడు గ్లైకోలసిస్లో చూసినట్టయితే గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ మామూలుగా ఏమనొచ్చు పైరువేట్గా మారుతుంది అనమాట. గ్లూకోజ్ కన్వర్ట్ ఇంటూ పైరువేట్. ఇది మీకు ఇంటర్మీడియట్ నుంచి బాగా ఇంటర్మీడియట్ బాటనీలో బాగా బట్టి ఏముంటుంటారు ప్రతి ఒక్కరు. గ్లూకోజ్ యొక్క మొత్తం స్టెప్స్ ఏంటివి, ఎన్ని స్టెప్స్ గ్లైకోలసిస్ అంటుంటారు. మామూలుగా ఎన్ని స్టెప్స్ అని మీరు అంచనా వేయగలుగుతారు? మామూలుగా చూడండి, ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 అంటే మొత్తము 10 స్టెప్లో కంప్లీట్ అవుతుంది. అంటే గ్లైకోలసిస్ స్టెప్స్ 10 అని చెప్పవచ్చు. 10 దశలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి 10 అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందులో ఫస్ట్ గ్లూకోజ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. దీన్ని షార్ట్ కట్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటే G6P అని గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ ఈజ్ కన్వర్ట్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. అంటే ఇందులో ఎంజైమ్ ఉంటుంది, హెక్సోకైనేస్. కంపల్సరీ ఎంజైమ్ రాయవలసింది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రక్టోజ్ అంటే F6P. మరి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 చూడండి, ఇక్కడ 6 కార్బన్లు ఇక్కడ స్ట్రక్చర్లో పక్కన ఇవ్వడం 6 డాట్ ఇచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ స్ట్రేట్గా కార్బన్లు గ్లూకోజ్ లేని ఉంటాయి, 6 ఉంటాయి కాబట్టి గ్లూకోజ్ చెప్పవచ్చు. గ్లూకోజ్ ఏమవుతుందంటే దానికి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ దీంట్లో హెక్సోకైనేస్. మరి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6 అని చెప్పవచ్చు. 6th కార్బన్కి ఫాస్ఫేట్, మరియు ఇక్కడ ఫస్ట్ కార్బన్ కూడా ఫాస్ఫేట్గా చెప్పవచ్చు. ఫస్ట్ కార్బన్కి ఫాస్ఫేట్, 6th కార్బన్ కూడా ఫాస్ఫేట్ ఉంటే ఫ్రక్టోజ్ 1,6. బిస్ అంటే 2 ఉంటాయి కాబట్టి అని చెప్పి దీంట్లో కూడా ఎంజైమ్ ఉంటుంది. ఏమంటారు? ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. మరి ఇక్కడ సేమ్గా ఉంది. గ్లూకోజ్ 6 ఫ్రక్టోజ్ సేమ్గా ఉంటుంది. గ్లూకోజ్ మీన్స్ సేమ్ అంటారు. పైన 6 కింద కూడా 6. మరి ఇక్కడ 1,6 బిస్ఫాస్ఫేట్ కాబట్టి దాన్ని ఏమంటారు అంటే ఇది ఫాస్ఫోఫ్రక్టోకైనేస్గా చెప్పవచ్చు. ఫ్రక్టో నెక్స్ట్ ఇక్కడ 1,6 అయిపోయినాక 2గా డివైడ్ అవుతుంది. అంటే 2గా డివైడ్ అయిన చోట ఇక్కడ చూడండి దాన్ని DHAP అంటుంటుంది. DHAP అంటే డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. డైహైడ్రాక్సీ ఎసిటోన్ డై మీన్స్ 2గా ఏర్పడుతుంది. ఇక్కడ ఫాస్ఫేట్ చూడండి 3 కార్బన్కి ఒక ఫాస్ఫేట్ ఇక్కడ అండ్ ఇక్కడ 3 కార్బన్కి స్టార్టింగ్, ఇక్కడ ఎండింగ్, ఇక్కడ స్టార్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి గ్లిజరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్. మీరు ఫస్ట్ గ్లిజరాల్డిహైడ్ అని అంటే 3 ట్రయోజ్ అని చెప్పినాం కదా, ఈ విధంగా గ్లిజరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్గా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇందులో ఏదైనా ఒక స్టెప్ని తీసుకుని ఏదో ఒకటి సైడ్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ కావచ్చు, గ్లిజరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్ ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక సైడ్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్ కాస్త హైడ్రోజనేజ్ ఎంజైమ్ సహాయంతో ఏమవుతుందంటే 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరేట్గా మారుతుంది. 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరేట్. ఇది ఎలా అంటే 1 అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ కార్బన్ థర్డ్ కార్బన్, ఫస్ట్ కార్బన్ థర్డ్ కార్బన్ అంటే ఇది 1,3 ఏమనొచ్చు బిస్ ఫాస్ఫోగ్లిజరేట్ అంటే 1,3 అనేటువంటిది ఏంటది డైఫాస్ఫోగ్లిజరేట్. 1,3 డైఫాస్ఫోగ్లిజరేట్ అనేటువంటిది ఈ గ్లిజరాల్డిహైడ్ ట్రైఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఇది ఒకటి తీసేయాలి. వన్ ప్లేస్లో ఫాస్ఫేట్ తీసేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. వన్ ప్లేస్లో ఫస్ట్ కార్బన్లో ఫాస్ఫేట్ తీసేస్తే 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది.
3-పాస్పోగ్లిజరిక్ ఆమ్లముగా చెప్పవచ్చు. దీంట్లో ఎంజైమ్ వచ్చేసి పాస్పోగ్లిజరోకైనేజ్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2-పాస్పో చూడండి 2-పాస్పోగ్లిజరేట్ ఉంటుంది. 2-పాస్పోగ్లిజరేట్ కాస్త ఏమవుతుందంటే పాస్పోఈనాల్ పైరువిక్ ఆమ్లం. దీన్ని పాస్పోఈనాల్ పైరువిక్, దీన్ని పెప్ అనేది పిఈపి అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా పెప్ పాస్పోఈనాల్ పైరువిక్ ఆమ్లం అంటే పిఈపి పెప్ గుర్తుపెట్టి. ఈ దీంట్లో ఎంజైమ్ వచ్చేసి ఈనోలేజ్ ఎంజైమ్. ఏంటిది? ఈనోలేజ్. ఈ పెప్ కాస్త ఏమవుతుంది? పైరువేట్గా మారుతుంది. పైరువేట్గా మారే అవకాశం ఉంది. ఈ డయాగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఈ డయాగ్రామ్ బాగా చూసుకోండి. ఇది మంచిగా ఉంది. చూడండి, పైరువేట్లో పాస్పేట్ అనేటువంటి రిమూవ్ అయిపోయింది. జస్ట్ 6 కార్బన్ మాలిక్యూల్ని 3 మాలిక్యూల్ కార్బన్గా బ్రేక్ చేయడమే గ్లైకాలసిస్ అంటారు. గ్లైకాలసిస్ ఇది జీవద్రవ్యంలో జరుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాతకి వచ్చేటువంటిది క్రెబ్స్ చూద్దాం. నెక్స్ట్ క్రెబ్స్ అనగానే 8 స్టెప్లో పూర్తి అవుతుందని చెప్పవచ్చు. 8. దీని క్రెబ్స్ వలయము అని కూడా చెప్పవచ్చు. ఇంకొకటి కూడా అంటుంటారు TCA అని కూడా, అంటే ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అనుకుంటారు. ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం TCA కూడా చెప్తుంది. ఇది మొత్తం 8 స్టెప్లో కంప్లీట్ అవుతుంది. ఎలా 8? ఇక్కడే రాసి ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7, 8 అనమాట. అంటే మొత్తము 8 దశలో పూర్తవుతుంది. మరి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే క్రెబ్స్ వలయము మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లో జరుగుతుంది, మాత్రికలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లైకోలసిస్ జీవద్రవ్యంలో క్రెబ్స్ వలయం అనేటువంటిది మాత్రికలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకా గ్లూకోజ్ ఏమవుతుందంటే మామూలుగా ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? ఎసిటైల్ కోఎంజైమ్ ఏ. ఫస్ట్ ఎసిటైల్ కోఎంజైమ్ అనేటువంటిది ఎలా మారుతుంది? సిట్రేట్. అంటే ఇక్కడ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ కంటే ఫస్ట్ ఏమవుతుంది? ఇక్కడ ఆక్సాలో ఎసిటేట్. గుర్తుపెట్టుకో, ఆక్సాలో ఎసిటేట్గా మారే అవకాశం. అంటే ఫస్ట్ ఈ ఆక్సాలో ఎసిటేట్ అనేటువంటి చూసినట్టయితే పైరువిక్ ఆమ్లం చూసినట్టయితే ఎసిటైల్ కోఎంజైమ్తో పాటు ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మారేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, సిట్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని TCA సైకిల్, మామూలుగా దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయము అంటుంటారు. ఇంకొక పేరు TCA వలయం అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ట్రై కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కటిగా స్టెప్ వైజ్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మీకు ఇంటర్మీడియట్లో తెలిసినటువంటిది చెప్పవచ్చు. దీన్ని ఫస్ట్ చూద్దాం. సిట్రేట్. ఓకే, ఫస్ట్ చూడండి, సిట్రేట్ వస్తుంది. సిట్రేట్ టు ఐసో చెప్తుంటే సిట్రిక్ ఆమ్లం టు అంటే ఐసో సిట్రిక్ యాసిడ్, తర్వాతకి ఆక్సాలో సక్సినిక్ యాసిడ్, తర్వాతకి ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్, నెక్స్ట్ సక్సినైల్ కోఎంజైమ్ ఏ, సక్సినిక్ ఆమ్లము, ఫ్యుమారిక్ ఆమ్లము, మ్యాలిక్ ఆమ్లము అనేటువంటిది వరుసగా మీకు ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఈ యాసిడ్ ఏర్పడేటప్పుడు చూడండి, ఇవి యాసిడ్ ఏర్పడేటప్పుడు ఎలా ఏర్పడుతుందంటే ఎంజైమ్స్ అనేటువంటి కంపల్సరీ NADH+ కాస్త ఏమవుతుంది? NADHగా మారుతుంది. చాలాసార్లు అడుగుతుంటారు. ఐసోసిట్రిక్ ఆమ్లానికి ఆల్ఫా కీటో గ్లూటారిక్ ఆమ్లం మధ్యలో ఏమవుతుంది? NADH+ అనేది NADHగా ఏర్పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ మధ్య, నెక్స్ట్ సక్సినల్ కోఎంజైమ్ మధ్య కూడా NAD కాస్త NADHగా మారే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ NADH ఇంకోటి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ
మాలెట్ టు ఆక్సాలోఎస్టేట్ మధ్యలో ఉండేటువంటిది NAD కాస్త NADHగా మారే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకుంది. సిట్రేట్, ఐసోసిట్రేట్, ఆల్ఫా కీటోగ్లూటరేట్, సక్సినైల్ కోఎంజైమ్ ఏ, సక్సినేట్, ఫ్యూమరేట్, మ్యాలెట్, ఆక్సాలోఎసిటేట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఐసోసిట్రేట్ మధ్య ఆల్ఫా కీటో మధ్య NADHగా ఏర్పడేది ఒకటి ఉంటుంది. ఆల్ఫా కీటో మధ్య సక్సినిక్ కోఎంజైమ్ మధ్య NADH కూడా ఏర్పడుతుంది. ఈ విధంగా మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ సక్సినేట్ తర్వాత ఎంబటే ఫ్యూమరేట్ మ్యాలెట్. ఈ విధంగా అంటే ఫస్ట్ వచ్చేసి సిట్రేట్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని సిట్రిక్ ఆమ్లముగా ఇంకోటి చెప్పవచ్చు. నెక్స్ట్ సైకిల్ తీసుకుందాం. ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడం. మరి ఇప్పుడు గ్లైకోలసిస్ క్రెబ్స్ ద్వారా ఏర్పడినటువంటిది FAD, NADH2 అన్నీ కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ద్వారా ఏమవుతుందంటే ATPలు ఏర్పడతాయి. డైరెక్ట్ ATPలు ఏర్పడితే ఓకే, కానీ NADH, FADH చూడండి, FADH2, NADH ఇవన్నీ కూడా ఏర్పడేటప్పుడు కొంచెము మార్పు అనేది ఏర్పడుతుందంటే వీటిని ATPగా మార్చాలంటే ఎలక్ట్రాన్ రవాణా జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇది ఎక్కడ జరుగుతుందంటే క్రిస్టేలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రిస్టే ఎలక్ట్రాన్ రవాణా. గుర్తుపెట్టుకోండి, క్రిస్టే ఎలక్ట్రాన్ రవాణా అని చెప్పవచ్చు. అంటే మామూలుగా దీన్ని FADH2 NA ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటారు. ETS ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని కూడా చెప్పే అవకాశం ఉంది. దీన్ని ఎలక్ట్రాన్ రవాణా అని కూడా చెప్పవచ్చు. ఫస్ట్ చూడండి, ఇక్కడ చూడండి NADH, చూడండి NADH కాస్త NAD ప్లస్ H ప్లస్. గుర్తుపెట్టుకోండి, NADH అనేటువంటిది 2 ATP ఇచ్చే అవకాశం ఉందని పెట్టుకోండి. తర్వాత వచ్చేటువంటి FADH2 కాస్త FADగా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మరి ఇక్కడ 2 ఉంటే FADH2 అనేది 3 మాలిక్యూల్ని ఇచ్చే అవకాశం, అంటే 3 ATPలని, ఒక్క FADH2 3 ATPలను ఏర్పరుస్తుంది. నేను కన్ఫ్యూజ్ అయ్యాను, కొద్దిగా చూసుకోండి. NADH అనేటువంటిది, ఒక్క NADH2 అనేటువంటిది 3 మాలిక్యూల్ల ATPని ఇస్తుంది. 3 మాలిక్యూల్ల ATPలు ఇస్తుంది. FADH2 అనేటువంటిది 2 మాలిక్యూల ATPలను ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఒక్క NADH2 3 మాలిక్యూల ATPని ఇస్తుంది. ఒక్క FADH2 2 మాలిక్యూల ATPని ఇస్తుంది. ఇది 3 మాలిక్యూల ATPని ఇస్తుందని చెప్పవచ్చు. మరి ఇక్కడ రవాణా అవ్వడానికి ఫస్ట్ 3 స్టెప్పులు ఉంటాయి. ఇక్కడ హైడ్రాక్సీ అంటే ఇక్కడ విధంగా NADH2 అనేటువంటిది, అంటే NADH అనేటువంటి NAD ప్లస్ H ప్లస్గా ఏర్పడాలంటే హైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ అంటే డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ వచ్చేసి డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఈజ్ యూస్ టు ఇట్ కన్వర్ట్ మామూలుగా NADH2 కన్వర్ట్ టు NAD ప్లస్ H ప్లస్గా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇందులో డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ అంటే ఇక్కడ ఫస్ట్ మార్కర్, ఇది ఇక్కడ డీహైడ్రోజినేజ్ ఎంజైమ్. మరి సెకండ్ చూసినట్లయితే FADH2 కన్వర్ట్ ఇంటూ FAD ప్లస్ H ప్లస్గా కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఏం కావాలంటే ఫ్లావోప్రోటీన్ అవసరం. ఫ్లావోప్రోటీన్ అటువంటిది అవసరం. దీంతో పాటుగా దీంట్లో కూడా సైటోక్రోమ్ B, సైటోక్రోమ్ C1, C2 అండ్ సైటోక్రోమ్ A3గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, సైటోక్రోమ్ C సైటోక్రోమ్ B అండ్ నెక్స్ట్ సైటోక్రోమ్ C1, C2గా కన్వర్ట్ అవుతుంది. తర్వాతకి ఇందులో ఐరన్ మాలిక్యూల్ అటువంటి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది. నెక్స్ట్
మైట్రోకాండ్రియాలో నెక్స్ట్ వచ్చేటువంటి ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేటువంటి ఏర్పడుతుంది. ఇక్కడ H2O అనేటువంటిది ఆక్సిజన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇందులో వచ్చేటువంటిది ఏటీపీ అనేటువంటిది ఏటీపీ ఈజ్ ఎంజైమ్ ద్వారా ఏటీపీగా మారే అవకాశం అని చెప్పాలి. అంటే సైటోక్రోమ్ బి, సైటోక్రోమ్ C1, సైటోక్రోమ్ A3 ఈ విధంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో మనం చూడవచ్చు. దీన్ని ఏమనొచ్చు అంటే ఫాస్ఫోరైలేషన్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో ఎలాగా ఏటీపీ మొత్తంగా ఏర్పడే అవకాశం, టోటల్ ఏటీపీ ఇది నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. చూడండి, గ్లైకోలసిస్ ద్వారా నెంబర్ ఆఫ్ ఏటీపీ ఎంత ఏర్పడుతుంది గ్లూకోజ్ మాలిక్యూల్లో? గ్లైకోలసిస్లో 8. అండ్ పైరువేట్ డిహైడ్రోజినేజ్లో చూసినట్టయితే 6. నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్లో చూసినట్టయితే 24. ఇది చాలాసార్లు అడిగారు. దీని క్రెబ్స్ సైకిల్లో 24 ఏటీపీలు ఏర్పడతాయి. నెక్స్ట్ పైరువేట్ డిహైడ్రోజినేజ్ దగ్గర 6 ఏటీపీలు, గ్లైకోలసిస్లో 8 ఏపీలు మాత్రమే ఏర్పడతాయి. టోటల్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ 38 ఏటీపీ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే 38 ఏటీపీలు నికరంగా ఉత్పత్తి అవుతుంది. ఒక గ్లూకోజ్ అణువు విచ్ఛిత్తి చెంది 38 ఏటీపీలను మనకి ఇస్తుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇది మొత్తం కూడా రాయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో వచ్చేసి క్వశ్చన్స్ మోనోసాకరైడ్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్లో మోనోసాకరైడ్, డై, పాలీ రాసేయండి. నెక్స్ట్ ఇందులో గ్లైకోలసిస్, క్రెబ్స్ అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఇది ఇంటర్మీడియట్ నుంచి చదివినటువంటి టాపిక్ కాబట్టి మీరు ఈజీగానే క్యాచ్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.